హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అనిల్ టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పెన్ డ్రైవ్ గురించి. అదేంటంటే మన పెన్ డ్రైవ్ 64 GB పెన్ డ్రైవ్. ఈ పెన్ డ్రైవ్ 32 GB కింద మనకు షో చేస్తుంది. ఇది ఎందువల్ల వస్తుంది ఈ ప్రాబ్లమ్? మనం ఎప్పుడైనా సరే విండోస్ రికవరీ చేసినప్పుడైనా సరే ఈ ప్రాబ్లం రావచ్చు. సో వచ్చిన దీనికి సొల్యూషన్ ఎలాగా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే మళ్ళీ మనకి 64 GB కింద మారాలి. సో మనకి షో చేస్తుంది 32 GB కింద షో చేస్తుంది. అది మనకి మళ్ళీ 64 GB కింద ఒరిజినాలిటీ మళ్ళీ మనకి రావాలన్నమాట. అది ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీకు మై కంప్యూటర్ దగ్గర చూపిస్తున్నది పీసీ దగ్గర డబుల్ కీ కొట్టండి. చూడండి ఇక్కడ పెన్ డ్రైవ్ పెడుతున్నాను. పెన్ డ్రైవ్ యూజ్బుల్ పెట్టాను. చూడండి మీకు ఇక్కడ షో చేస్తుంది. చూడండి ఇక్కడ మీకు షో చేస్తుంది చూసారా? ఇది ఏమొచ్చి 32 GB కింద షో చేస్తుంది. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత 32 GB కింద షో చేస్తుంది. అయితే ఇది ఏంటంటే 64 GB పెన్ డ్రైవ్ అన్నమాట. ఇది ఎందువల్ల మారిపోయిందో ఆల్రెడీ మీకు చెప్పాను. మన ఎప్పుడైనా విండోస్ రికవర్ చేసినప్పుడైనా సరే ఇలాగా అయ్యే అవకాశం ఉంటుంది. అయ్యే అవకాశం ఉంటే మీరు కంగారు పడొద్దండి. ఈ వీడియోలో తెలుసుకొని మీకు మీరే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. అది మీకు క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది క్లోజ్ చేస్తున్నాను. సింపుల్ గా మనం ఏంటంటే డిస్క్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అది షార్ట్ కట్ లో కూడా మీకు చూపిస్తాం. చూడండి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇక్కడ పీసీ కనబడుతుంది కదా, ది పీసీ అనేసి. మామూలు కొన్నిటికి డెస్క్టాప్ లో మై కంప్యూటర్ అని కూడా ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళండి, మీకు అది కూడా చూపిస్తానండి సింపుల్ గానే. చూడండి ఇక్కడ క్లిక్ చేయండి, ఈ ప్లేస్ లో క్లిక్ చేయండి. ఇలాగా డబుల్ క్లిక్ కొట్టండి. కొట్టినది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ పెన్ డ్రైవ్ ఆల్రెడీ చూసారు, మీరు పెన్ డ్రైవ్ చూసారు కదా. ఓకే, ఈ పెన్ డ్రైవ్ అన్నమాట. ఈ పెన్ డ్రైవ్ 32 GB, ఇది 64 GB కింద ఇలాగే మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ 64 GB అనేది రావాలన్నమాట. ఇది మీకు చూపిస్తాను. చూడండి ఇలా కొట్టారు కదా, ఇది మళ్ళీ క్లోజ్ చేసేయండి. జస్ట్ మీకు చూపించాను. క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కంప్యూటర్ దగ్గర వెళ్ళండి. సేమ్ మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఇలా పెట్టేసి రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చి మేనేజ్ ఉంది కదండి, మేనేజర్ ఉంది కదా, మేనేజర్ క్లిక్ చేయండి. ఇక్కడ కనబడుతుంది మీకు. ఇక్కడ డబుల్ క్లిక్ కొట్టండి. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కనబడుతుంది షార్ట్ కట్ మాట మీకు డిస్క్ మేనేజ్మెంట్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ కొట్టండి. కొట్టిన మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు చూపిస్తుంది చూడండి. ఇది 64 GB. సరే ఇక్కడ మీకు కనబడుతుందా 64 GB. ఇది మీకు షో చేస్తుంది. ఈ పెన్ డ్రైవ్ 32 GB కింద షో చేస్తుంది. కనబడుతుందా? మిగతా ఐడి ఇక్కడ అయిపోయింది. మిగతా బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఐడి అయిపోయింది అన్నమాట. ఇది మీకు కనబడట్లేదు. సో ఓకే, ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఏంటంటే మీకు 64 GB అని షో చేయాలన్నమాట. ఈ పాయింట్ లో చూడండి, ఇక్కడ మీకు 64 GB షో చేయాలి. కానీ ఇది ఐడికి వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇది మళ్ళీ మనం బ్యాక్ తీయాలండి. మనం 64 GB కింద మారాలి. సో అది మీకు చూపిస్తున్నాను. సింపుల్ ఏం లేదు. ఇక్కడ ఈ ప్లేస్ లోకి వెళ్ళండి. మీరు ఈ ప్లేస్ లోనే రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టేసి ఏం సింపుల్ గా మీరు డిలీట్ వాల్యూమ్ కనబడుతుంది మీకు. డిలీట్ వాల్యూమ్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మీకు ఇప్పుడే ఇక్కడ మీకు షో చేస్తుంది చూడండి 64 GB. ఇక్కడ మీకు షో చేస్తుంది 64 GB. ఓకే, సో ఇది మీకు షో చేస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ కొట్టండి. ఇక్కడ న్యూ వాల్యూమ్ ఉంది కదండి, ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ డబుల్ క్లిక్ కొట్టండి. ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్కి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళండి. ఏం చేంజ్ అవసరం లేదు. యాస్టీజ్గా మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళండి. ఇలా ఉంచండి, ఏం చేంజ్ చేయవద్దు మీరు. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ కొట్టండి. ఫినిష్ కొట్టండి. కొద్దిగా వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది.
ఇప్పుడు మీకు ఇది ఇక్కడ క్రెడిట్ అయిపోయింది. ఇక్కడ మీకు షో అవుతుంది ఇప్పుడు 64 GB కదా షో అయిపోయింది. ఓకే, ఈ షో అయిపోయింది. ఓకే, చూడండి ఇప్పుడు 64 GB కింద అయిపోయింది. చూడండి ఇది మీకు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. కంప్యూటర్ దగ్గర దగ్గరికి ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా చేసారు కదా, చాలు ఎంత వర్క్ సరిపోతుంది. ఇది మీకు ఇప్పుడు ఏంటంటే పెన్ డ్రైవ్ మళ్ళీ యాక్టివ్ గా 64 GB మారిపోయింది. 32 GB షో చేసింది ఇప్పుడు 64 GB కింద షో చేయాలి. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి సింపుల్ గా ఇప్పుడు కంప్యూటర్ దగ్గర డబుల్ కొట్టండి. చూడండి ఇక్కడ షో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీకు కావాలంటే మీరు మీకు మళ్ళీ 32 GB ఉండేది కదా, ఇప్పుడు మీకు 64 GB కింద మారిపోయింది. సో ఈ నేమ్ చేంజ్ చేయాలంటే మీరు నార్మల్ మళ్ళీ మీరు డైరెక్ట్ మరి ఇక్కడ కూడా ఫార్మాట్ కొట్టుకోవచ్చు. మీరు కావాలంటే సింపుల్ గా ఫార్మాట్ కొట్టినా కొట్టుకోవచ్చు. యాక్చువల్ మళ్ళీ మీరు డైరెక్ట్ గా డిఫాల్ట్ తీసేసి ఇక్కడ మీరు నేమ్ ఇచ్చేసుకోవచ్చు. లేదా నేమ్ అవసరం లేదు, నేమ్ డిలీట్ కొట్టేస్తే డైరెక్ట్ గా మీకు ఏం వచ్చేస్తుంది. ఏం చేంజ్ అవసరం ఉంది, ఎలా ఉందో డిఫాల్ట్ అని వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అంతే. మీకు ఒరిజినాలిటీ ఇప్పుడు ఎలా ఉంది పెన్ డ్రైవ్ అనేది మీకు ఆ విధంగా వచ్చింది. చూసారా, మీకు మరి 32 GB కనబడదు, ఇప్పుడు 64 GB కనబడదు. సార్ పెన్ డ్రైవ్ కూడా మీకు రిమూవ్ చేసి చూపిస్తాను. మీకు కూడా తెలుస్తుంది కదా ఇదా కాదండి కూడా మీకు. చూడండి పెన్ డ్రైవ్ చేస్తాను, మళ్ళీ పెడతాను. చూడండి వస్తుందా, ఇంతకు ముందు నుండి 32 GB చూపించింది, ఇప్పుడు 64 GB ఉంటుంది. చూడండి కనబడుతుంది మీకు ఇప్పుడు 64 GB అనమాట. సో ఈ విధంగా మనం సింపుల్ గా మన పెన్ డ్రైవ్ మళ్ళీ మనం ఏదైనా సరే 8 GB మారిన మన ఒరిజినాలిటీ మళ్ళీ మనం రప్పించుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసి మీరు ఇది షార్ట్ కట్ అనమాట. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది సింపుల్ గా మీరు చేసుకోవచ్చు అనమాట. మీకు మీరే చేసుకోవచ్చు. ఎక్కడికి మీరు కంప్యూటర్ సెంటర్ కాడికి వెళ్ళవలసిన, సర్వీస్ సెంటర్ కాడికి వెళ్ళవలసిన లేకుండా మీకు మీరే చేసుకోవచ్చు అనమాట. బై ఛాన్స్ మీరు పెన్ డ్రైవ్ అట్లా అయినట్టయితే మీరే ఈ వీడియో చూసి మీరు హ్యాపీగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మేము వస్తాను.